Good afternoon, Ma. In the previous class, we discussed about the properties of autocorrelation function. Okay. So, autocorrelation function means the representation of autocorrelation function is Rxx of tau is equal to expected value of x of t into x of t plus tau. Okay, Ma. So, we learn the properties of autocorrelation also. So how to get the autocorrelation function properties and proof here? Are you practice the properties of autocorrelation? చూడమ్మా మనం ప్రాక్టీస్ చేస్తేనే ఈ ప్రాపర్టీస్ అన్నీ మనకు గుర్తుంటాయమ్మా. సో మనకు మధ్యలో బ్రేకింగ్ రాకూడదు అంటే కంపల్సరీ మినిమం 2-3 టైమ్స్ ప్రాక్టీస్ చేయాలి. ఓకేనా? హియర్ దిస్ ఈజ్ ద autocorrelation function. So expected the mean square value of x of t is its autocorrelation function at the origin Rxx of 0. ఓకే అమ్మా, జస్ట్ టౌ ఈక్వల్ టు 0 ప్లేస్ చేసుకుంటే మనకి రిక్వైర్డ్ వాల్యూ వచ్చేస్తుంది. ఓకేనా? నెక్స్ట్ ఆటోకోరిలేషన్ ఫంక్షన్ ఈజ్ మాక్సిమం అట్ ది ఆరిజిన్. అంటే దీన్ని ప్రూవ్ చేయాలి అంటే మనకి ఫస్ట్ ఈ రిలేషన్షిప్ అనేది గుర్తుండాలమ్మా. ఈ రిలేషన్షిప్ నుంచి ఈజీగా మనం a ప్లస్ ఆర్ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా యూజ్ చేసాం, ఎక్స్పెక్టెడ్ వాల్యూ అప్లై చేసాం, సింప్లిఫై చేస్తే మనకి రిక్వైర్డ్ వచ్చేస్తుందమ్మా. ఓకేనా? నెక్స్ట్ ఏం చేస్తున్నాము, ఈవెన్ ఫంక్షన్ ఆఫ్ టౌ. ఆటోకోరిలేషన్ ఫంక్షన్ ఈజ్ ఈవెన్ ఫంక్షన్ ఆఫ్ టౌ, దట్ ఈస్ Rxx of minus tau equal to Rxx of tau. For this first tau equal to minus tau ప్లేస్ చేసాము. సో తర్వాత t minus tau equal to u అనే వేరియబుల్ తో ఈక్వేట్ చేసాం. దెన్ we are getting the required. ఓకే, నెక్స్ట్ చూడండి. సో x of t అనే ప్రాసెస్ నాన్ జీరో మీన్ వాల్యూ and ergodic with no periodic components. And expected value of x of t is not equal to 0. Ergodic ante like a stationary. No periodic components ante independent. So ivanni ayinappudu manaki limit tau tends to infinity Rxx of tau equal to x bar square. Okay ma? So this is Rxx of tau. So limit tau tends to infinity is applied here. So no periodic means whenever the multiplication will be there in the expected value of, so expected value లోపల మల్టిప్లికేషన్ ఉంటే మనం ఎప్పుడు సపరేట్ చేసుకోవచ్చు అంటే మా ఎక్స్పెక్టెడ్ వాల్యూస్ ని ఓన్లీ ఇండిపెండెంట్ అయినప్పుడు మాత్రమే. ఇక్కడ నో పీరియాడిక్ కాంపోనెంట్స్ అంటే ఇండిపెండెంట్ కాబట్టి సపరేట్ చేస్తాం. ఎర్గోడిక్ అంటే టీ దగ్గర ఎక్స్ ఆఫ్ టీ కి ఎంతైతే మీన్ వాల్యూ ఉందో ఎక్స్ ఆఫ్ టీ ప్లస్ టౌ కి కూడా అంతే మీన్ వాల్యూ ఉంది. సో మీన్ వాల్యూని మనం ఎక్స్ బార్ తో రిప్రజెంట్ చేస్తాం. సో ఎక్స్ బార్ ఇంటూ ఎక్స్ బార్ స్క్వేర్. ఓకే అమ్మా, నెక్స్ట్ ఎక్స్ ఆఫ్ టీ అనేది పీరియాడిక్ అయితే ఆటోకోరిలేషన్ కూడా పీరియాడిక్ అని చూపించాలి. ఓకేనా? సో ఇక్కడ మనకి పీరియాడిక్ అంటే సపోజ్ ఇఫ్ యు ఆర్ టేకింగ్ క్యాపిటల్ టీ ఇస్ ద టైం పీరియడ్. క్యాపిటల్ టీని మనం టైం పీరియడ్ గా తీసుకున్నాం అనుకోండమ్మా, ఎక్స్ ఆఫ్ టీ ప్లస్ క్యాపిటల్ టీ నాట్ ఈక్వల్ టు ఎక్స్ ఆఫ్ టీ. మనం ఏం ప్రూవ్ చేయాలి, Rxx ఆఫ్ టౌ ప్లస్ ఆర్ మైనస్ టీ నాట్ ఈక్వల్ టు Rxx ఆఫ్ టౌ. ఓకేనా? ఓకే అమ్మా, సో ఇది మనం ప్రూవ్ చేస్తాం. నెక్స్ట్ ఎక్స్ ఆఫ్ టీ ఈజ్ ఎర్గోడిక్ అండ్ జీరో మీన్ అండ్ హ్యాస్ నో పీరియాడిక్ కాంపోనెంట్. సో ఇది ఫోర్త్ ప్రాపర్టీ ఏదైతే ఉందో సేమ్ అదే ప్రాపర్టీ అమ్మా, బట్ ది డిఫరెన్స్ ఈజ్ హియర్ నాన్ జీరో మీన్ వాల్యూ, హియర్ జీరో మీన్ వాల్యూ. సో ఎక్స్ బార్ అనేది జీరో కాబట్టి ఎక్స్ బార్ స్క్వేర్ ఈజ్ ఆల్సో జీరో. ఓకే, నెక్స్ట్ దిస్ ఆటోకోరిలేషన్ ఫంక్షన్ cannot have any arbitrary shape. Okay ma? Next చూడండి. So if a random process x of t has zero mean అంటే expected value of x of t equal to 0 అమ్మ. ఓకేనా? dc component a అంటే కాన్స్టెంట్ a and y of t equal to a plus x of t. సో మనం ఏం ప్రూవ్ చేయాలి, ry of tau equal to a square plus rxx of tau. ఇది ప్రూవ్ చేయాలమ్మా. సో ఫస్ట్ Rxx of tau రాసాం, x of t అనే ర్యాండమ్ ప్రాసెస్ కి ఆటో కోరిలేషన్.
సపోజ్ మనం y ఆఫ్ t అనే ర్యాండమ్ ప్రాసెస్ తీసుకుంటే దీనికి ఆటో కొరిలేషన్ r by y ఆఫ్ tau అవుతుంది. సో ఇక్కడ y ఆఫ్ t ఇంటూ y ఆఫ్ t ప్లస్ tau, y ఆఫ్ t అంటే ఏంటో తెలుసు మనకి. సో అది సబ్స్టిట్యూట్ చేసాము, మల్టిప్లై చేసాము. ఇక్కడ మనకి మీన్ వాల్యూస్ ఉన్నాయి, మీన్ వాల్యూస్ 0 కాబట్టి 0 అయిపోయింది. సో ఏ స్క్వేర్ కాన్స్టెంట్ కి ఎక్స్పెక్టెడ్ వాల్యూ అదే కాన్స్టెంట్ వస్తుంది కాబట్టి ఏ స్క్వేర్ ప్లస్ హియర్ దిస్ ఈస్ నథింగ్ బట్ rxx ఆఫ్ tau. So finally we are getting the required. Okay ma, the last property is z of t equal to x of t plus y of t. మనం ఏం ప్రూవ్ చేయాలి? rzz of tau equal to rxx of tau plus rxy of tau plus ryx of tau plus ryy of tau. ఓకే అమ్మా, చూడండి rzz of tau అంటే ఇక్కడ మనం z of t అనే ర్యాండమ్ ప్రాసెస్ తీసుకున్నాం కదా, దానికి ఆటో కొరిలేషన్ అంటే ఎలా రిప్రజెంట్ చేస్తాం? rzz of tau తో రిప్రజెంట్ చేస్తాం. ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఆఫ్ z of t into z of t plus tau. ఓకే అమ్మా, z of t into z of t plus tau. z of t అంటే x of t plus y of t, z of t plus tau రాసాం. ఓకే అమ్మా, సో మల్టిప్లై చేసాం, 4 టర్మ్స్ వచ్చినాయి. 4 టర్మ్స్ కి మధ్యలో మనకి ప్లస్ ఏ ఉంది కాబట్టి ఎక్స్పెక్టెడ్ వాల్యూని సపరేట్ చేయొచ్చు. సో ఇక్కడ x of t plus tau కాబట్టి rxx of tau, ఇక్కడ x of t y of t plus tau కాబట్టి ఇది ఎలా రాసుకోవచ్చు? rxy of tau. ఇక్కడ చూడండి y of t x of t plus tau, ryx of tau, y of t plus tau, ryy of tau. Okay అమ్మా, so in this way we prove the properties of autocorrelation properties. ఓకే అమ్మా, చాలా ఇంపార్టెంట్ అమ్మా, మనం ప్రాబ్లమ్స్ చేయడానికి కూడా యూజ్ అవుతాయి ఈ ప్రాపర్టీస్ అనేవి. ఓకేనా, మనం ప్రాక్టీస్ చేస్తే ఈజీగా గుర్తుంటాయి అమ్మా. ఓకేనా, సో నౌ ఇన్ దిస్ క్లాస్ వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ది ప్రాపర్టీస్ ఆఫ్ క్రాస్ కోరిలేషన్. సో క్రాస్ కోరిలేషన్ అంటే, సో మనం హియర్ వీఆర్ టేకింగ్ టూ ర్యాండమ్ ప్రాసెసెస్ తీసుకుంటాం అమ్మా. ఓకేనా, దోస్ ఆర్ x of t and y of t. Two random processes will be taking, those are x of t and y of t. At time instant t1, x of t will be taking at time instant t1, that is x of t1. Okay amma, y of t అనేది at time instant t2 దగ్గర కన్సిడర్ చేసుకుంటే y of t2 అమ్మ. t2 is nothing but t plus tau. Okay amma, t2 is nothing but t plus tau. So t2 equal to t plus tau కాబట్టి సో y of t2 అంటే y of t plus tau. ఓకే అమ్మా, నీకు ఈ క్రాస్ కోరిలేషన్ ఫార్ములాలో మనం ఆల్రెడీ చెప్పాం కదా డెఫినేషన్ దగ్గర. ఇక టౌ అంటే ఏంటమ్మా? ద డిఫరెన్స్ బిట్వీన్ t2 మైనస్ t1. అంటే ఇక్కడ మనం 2 టైమ్ ఇన్స్టెంట్స్ తీసుకున్నాం కదా, t1 t2 అని. అంటే యాక్చువల్గా మనం t1 అనేది ఒక టైమ్ ఇన్స్టెంట్ తీసుకుంటే సెకండ్ టైమ్ ఇన్స్టెంట్ t2 అని తీసుకున్నాం అమ్మా. ఓకేనా, t2 is nothing but t1 కి కొంత కాన్స్టెంట్ యాడ్ చేస్తే t2 వస్తుందమ్మా. t1 ప్లస్ tau. ఓకేనా, t2 ఈక్వల్ టు t1 ప్లస్ tau. దీంట్లో నుంచి tau అంటే ఏంటమ్మా? tau అంటే సో t1 ని LHS సైడ్ కి తీసుకెళ్ళండి, అప్పుడు ఏమవుతుంది? ప్లస్ t1 వల్ల మైనస్ t1 అవుతుంది. అంటే tau ఈక్వల్ టు t2 మైనస్ t1. ఓకే అమ్మా, దిస్ tau ఈజ్ ఆల్వేస్ కాన్స్టెంట్. ఓకే అమ్మా, tau అనేది ఎప్పుడు మనకి కాన్స్టెంట్. ఓకే, tau ఈక్వల్ టు t2 మైనస్ t1, దట్ ఈస్ ఈక్వల్ టు కాన్స్టెంట్. సో ఇక్కడ మనకి క్రాస్ కోరిలేషన్ మీన్స్ వాట్ ఈస్ ద రిప్రజెంటేషన్? rxy of tau equal to expected value of x of t into y of t plus tau. Okay amma, rxy of tau equal to expected value of x of t into y plus tau. Okay na? So now see the properties here. See the first property, rxy of చూడమ్మా x ఇక్కడ చూడండి, క్రాస్ కోరిలేషన్ అంటే rxy of tau అంటే ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఆఫ్ x of t into y of t plus tau అమ్మ. ఓకేనా, సో ఇక్కడ చూడండి, సపోజ్ మనం
ఆ క్రాస్ కోరిలేషన్ అంటే RYX ఆఫ్ టౌ అని కూడా అనొచ్చు. RYX ఆఫ్ టౌ అన్నాం అనుకోమ్మా, ఫార్ములా ఏమవుతుంది? ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఆఫ్ y ఆఫ్ t ఇంటూ x ఆఫ్ t ప్లస్ టౌ. ఓకేనా? క్రాస్ కోరిలేషన్ అంటే RXY ఆఫ్ టౌ అంటే ఫస్ట్ ఏదైతే తీసుకున్నామో అది t, సెకండ్ ఏదైతే తీసుకున్నామో అది t ప్లస్ టౌ. అదే RYX ఆఫ్ టౌ తీసుకుంటే ఇక్కడ ఏమవుతుంది? ఫార్ములా ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఆఫ్ y ఆఫ్ t ఇంటూ x ఆఫ్ t ప్లస్ టౌ అవుతుందమ్మా. ఓకేనా? సో సీ ద ప్రాపర్టీ హియర్. RXY ఆఫ్ టౌ ఈక్వల్ టు RYX ఆఫ్ మైనస్ టౌ is a symmetry property. దిస్ ఈస్ ద ఫస్ట్ ప్రాపర్టీ. ఇది మనం ప్రూవ్ చేయాలమ్మా. సో ఎలా ప్రూవ్ చేస్తాం చూడండి. RXY ఆఫ్ టౌ అంటే ఫార్ములా ఏంటమ్మా? ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఆఫ్ x ఆఫ్ t ఇంటూ y ఆఫ్ t ప్లస్ టౌ. అదే RYX ఆఫ్ టౌ అంటే ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఆఫ్ y ఆఫ్ t ఇంటూ x ఆఫ్ t ప్లస్ టౌ. ఓకే అమ్మా? హియర్ RYX ఆఫ్ టౌ. ఇప్పుడు టౌ ప్లేస్ లో మైనస్ టౌ పెట్టండి అమ్మా. అప్పుడు ఏమవుతుంది? RYX ఆఫ్ మైనస్ టౌ ఈజ్ ఈక్వల్ టు, టౌ ప్లేస్ లో మైనస్ టౌ పెట్టుకున్నప్పుడు ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఆఫ్ y ఆఫ్ t ఇంటూ x ఆఫ్ t ప్లస్ టౌ. సో టౌ ప్లేస్ లో మనం మైనస్ టౌ ప్లేస్ చేసాం కదా. చూడండి అమ్మా, ఏ మోడిఫికేషన్ చేసినా మనం ఈక్వల్ టు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ చేస్తే దాని వాల్యూ ఏం చేంజ్ అవదమ్మా. కాబట్టి ఇక్కడ టౌ ప్లేస్ లో మైనస్ టౌ పెడుతున్నాం బోత్ సైడ్స్. సో RYX ఆఫ్ మైనస్ టౌ ఈక్వల్ టు ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఆఫ్ y ఆఫ్ t ఇంటూ x ఆఫ్ t మైనస్ టౌ. ఓకే అమ్మా? ఇక్కడ t మైనస్ టౌ ఈక్వల్ టు u అనే వేరియబుల్ తో అస్యూమ్ చేసుకుందాం. ఓకేనా? అప్పుడు t ఈక్వల్ టు ఏమవుతుందమ్మా? u ప్లస్ టౌ. ఓకేనా? u ప్లస్ టౌ. సో ఇప్పుడు చూడండి, RYX ఆఫ్ మైనస్ టౌ ఈక్వల్ టు ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఆఫ్ y ఆఫ్ t. t బదులు ఏం రాసుకోవచ్చు? u ప్లస్ టౌ. x ఆఫ్ t మైనస్ టౌ బదులు u అంటే y ఆఫ్ u ప్లస్ టౌ x ఆఫ్ u. అంటే దీన్ని రీఅరేంజ్ చేసుకుంటే ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఆఫ్ x ఆఫ్ u ఇంటూ y ఆఫ్ u ప్లస్ టౌ. ఇది ఎలా ఉంది మనకి? ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఆఫ్ x ఆఫ్ t ఇంటూ y ఆఫ్ t ప్లస్ టౌ లాగా ఉంది కదమ్మా. దట్ ఈస్ నథింగ్ బట్ RXY ఆఫ్ టౌ. ఓకే అమ్మా? దట్ ఈస్ నథింగ్ బట్ RXY ఆఫ్ టౌ. అంటే మనం ఇక్కడ ఏం ప్రూవ్ చేసాము? RYX ఆఫ్ మైనస్ టౌ ఈక్వల్ టు తీసుకొని దట్ ఈస్ ఈక్వల్ టు RXY ఆఫ్ టౌ. ఓకే అమ్మా? నెక్స్ట్ చూడండి. If RXX of tau and RYY of tau are the autocorrelation functions of x of t and y of t, then మనం ఏం ప్రూవ్ చేయాలి అంటే అమ్మా, మాడ్యులస్ RXY of tau is less than or equal square root of RXX of 0 into RYY of 0. మనం ఇది ప్రూవ్ చేయాలమ్మా. ఓకేనా? సెకండ్ ప్రాపర్టీలో మనం ఇది ప్రూవ్ చేయాలి. ఓకేనా? సో ఇది ప్రూవ్ చేయడం కోసం మనం ఒక రిలేషన్ తీసుకుంటున్నాం అమ్మా. మనం ఆటో కోరిలేషన్ లో ప్రాపర్టీస్ లో కూడా సెకండ్ ప్రాపర్టీని మనం ప్రూవ్ చేయడానికి రిలేషన్ తీసుకున్నాం కదా. సేమ్ అలాగే ఇక్కడ కూడా మనం ఇక్కడ ఈ ప్రాపర్టీని ప్రూవ్ చేయడానికి ఒక రిలేషన్ తీసుకుంటున్నాం. ఓకే అమ్మా? రిలేషన్ ఒక్కటి గుర్తుపెట్టుకుంటే ఇంకా రిమైనింగ్ ప్రొసీజర్ మొత్తం మనకి కంటిన్యూషన్ వచ్చేస్తుంది. ఓకేనా? సో దట్ రిలేషన్ ఈస్ x ఆఫ్ t డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ RXX ఆఫ్ 0 plus or minus y of t plus tau divided by square root of r by y of 0 whole square is greater than or equal 0. అంటే చూడమ్మా, ఇది మొత్తం మనకి ప్లస్ అయినా హోల్ స్క్వేర్ కాబట్టి ప్లస్ ఏ వస్తుంది. ఇది మొత్తం మనకి మైనస్ ఫంక్షన్ అయినా హోల్ స్క్వేర్ కాబట్టి టోటల్ గా ప్లస్ ఏ వస్తుంది. కాబట్టి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ 0 అని తీసుకోవచ్చు. ఓకే అమ్మా? ఇక్కడ ఈ రిలేషన్ అనేది గుర్తుండాలి మనకి. సో మనకి ఏదైతే రిక్వైర్డ్ ఉందో దాన్ని ప్రూవ్ చేయడం కోసం మనం ఈ రిలేషన్ తీసుకున్నాం అమ్మా. ఓకేనా? సో ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఎలా సాల్వ్ చేస్తాం దీన్ని? a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఆర్ a మైనస్ బి హోల్ స్క్వేర్. ఓకేనా? a స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ ఆఫ్ t బై స్క్వేర్ రూట్ ఆఫ్ RXX ఆఫ్ 0 హోల్ స్క్వేర్. స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే ఎక్స్ స్క్వేర్ ఆఫ్ t బై RXX ఆఫ్ 0 ప్లస్ దీన్ని కూడా స్క్వేర్ చేస్తే ఏమవుతుందమ్మా? y స్క్వేర్ ఆఫ్ t ప్లస్ టౌ బై RYY of 0. Okay, plus or minus 2AB
A అంటే x of t by square root of rx x of 0. B అంటే y of t plus tau by square root of r by y of 0 greater than or equal 0. ఓకే అమ్మా. సో ఇప్పుడు బోత్ సైడ్స్ ఎక్స్పెక్టెడ్ వాల్యూ అప్లై చేయండి. ఓకేనా? ఎక్స్పెక్టెడ్ వాల్యూ అప్లై చేస్తే ఏమవుతుంది? సో ఇక్కడ మనకి ప్లస్ సింబల్ ఏ కదా ఉంది. సో ఎక్స్పెక్టెడ్ వాల్యూ కంబైన్డ్ గా అన్ని ఫంక్షన్స్ కి ఉంది కదా. సో సపరేట్ చేసుకోవచ్చు. సపరేట్ చేసుకుంటే ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఆఫ్ టీ బై ఆర్ఎక్స్ ఎక్స్ ఆఫ్ 0 ప్లస్ ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఆఫ్ వై స్క్వేర్ ఆఫ్ టీ ప్లస్ టౌ బై ఆర్ బై వై ఆఫ్ 0 ప్లస్ 2 అనేది బయటికి తెచ్చేయచ్చు. ఎందుకని? ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఆఫ్ ఏఎక్స్ ఈక్వల్ టు ఏ ఇంటూ ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఆఫ్ ఎక్స్ కదా. ప్రాపర్టీస్ లో నేర్చుకున్నాం కదమ్మా మనం. సో దాన్ని బేస్ చేసుకొని 2 బయటకు వచ్చేస్తుందమ్మా. ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఆఫ్ ఎక్స్ ఆఫ్ టీ ఇంటూ వై ఆఫ్ టీ ప్లస్ టౌ బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఆర్ఎక్స్ ఎక్స్ ఆఫ్ 0 ఆర్ బై వై ఆఫ్ 0 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ 0. ఇక్కడ మనకి ఆర్ఎక్స్ ఎక్స్ ఆఫ్ 0 ఆర్ బై వై ఆఫ్ 0 అంటే ఏంటమ్మా? ఇవి కాన్స్టెంట్స్ ఆరిజిన్ దగ్గర. ఓకేనా? సో ఇవి కాన్స్టెంట్స్ అమ్మా. సో ఇక్కడ మనం కాన్స్టెంట్ ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఆఫ్ టీ డివైడెడ్ బై ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఆఫ్ ఆర్ఎక్స్ ఎక్స్ ఆఫ్ 0 అనుకోమ్మా. చూడండి. సో దట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఆఫ్ టీ ఈస్ నథింగ్ బట్ ఎలా రాయొచ్చు దాన్ని? ఆటో కొరిలేషన్ లో ఫస్ట్ ప్రాపర్టీ ఉంది కదమ్మా. ద మీన్ స్క్వేర్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఆటో కొరిలేషన్ అట్ ది ఆరిజిన్. ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఆఫ్ టీ ఈక్వల్ టు ఆర్ఎక్స్ ఎక్స్ ఆఫ్ 0 ఆల్రెడీ మనం ప్రూవ్ చేసి ఉన్నామమ్మా. ఓకేనా? సో దట్ ఈస్ ఆర్ఎక్స్ ఎక్స్ ఆఫ్ 0 డివైడెడ్ బై ఆర్ఎక్స్ ఎక్స్ ఆఫ్ 0. ఇది కాన్స్టెంట్ కదా. సో ఆర్ఎక్స్ ఎక్స్ ఆఫ్ 0 ప్లస్ ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఆఫ్ వై స్క్వేర్ ఆఫ్ టీ ప్లస్ టౌ వై కాబట్టి ఇక్కడ మనకి ఆర్ బై వై ఆఫ్ 0 డివైడెడ్ బై ఆర్ బై వై ఆఫ్ 0. ఇది కూడా కాన్స్టెంట్ అమ్మా. ప్లస్ ఆర్ మైనస్ 2. దీన్ని ఎలా రాయొచ్చు? ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఆఫ్ ఎక్స్ ఆఫ్ టీ ఇంటూ వై ఆఫ్ టీ ప్లస్ టౌని ఆర్ఎక్స్ వై ఆఫ్ టౌ గా రాయొచ్చు కదమ్మా. సో ఆర్ఎక్స్ వై ఆఫ్ టౌ divided by square root of rx x of 0 r by y of 0 greater than or equal expected value of 0 ఎంత? 0. ఓకేనా? చూడమ్మా ఇవి రెండు క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ ఎంత వస్తుంది? 1 వస్తుంది. న్యూమరేటర్ డినామినేటర్ క్యాన్సిల్ అయిపోతే 1 వస్తుంది. ఇక్కడ కూడా న్యూమరేటర్ డినామినేటర్ క్యాన్సిల్ అయిపోతే 1 వస్తుంది. 1 ప్లస్ 1 ఎంత? 2 ప్లస్ ఆర్ మైనస్ 2 rxy of tau divided by square root of rx x of 0 r by y of 0 greater than or equal 0. ఇంకా సింప్లిఫై చేయడమేనమ్మా మనం చేసేది. ఓకేనా? సో ఇప్పుడు ఏం చేస్తున్నాం మనం? చూడండి. సో ఎల్సిఎం చేయండి. ఇక్కడ చూడమ్మా డైరెక్ట్ గా స్టెప్ వేసేసాము. ఎల్సిఎం చేయండి. ఫస్ట్ 2 ని కామన్ తీసేసేయండి. ఫస్ట్ టర్మ్ లో 2 ఉంది, సెకండ్ టర్మ్ లో 2 ఉంది. 2 ని కామన్ తీసేసి 0 లోకి పంపించేయండి. అప్పుడు ఏమవుతుంది? 0 డివైడెడ్ బై 2 0 అవుతుంది. అంటే ఇక్కడ మనకి ఏమొస్తుంది? 1 ప్లస్ ఆర్ మైనస్ rxy of tau divided by square root of rxx of 0 r by y of 0. ఇక్కడ ఎల్సిఎం చేస్తే ఏమొస్తుందమ్మా? square root of rxx of 0 r by y of 0. దిస్ ఈస్ ద ఎల్సిఎం. ఇక్కడ 1 ఉంది కదా కాబట్టి ఇక్కడ square root of rxx of 0 r by y of 0 ప్లస్ ఆర్ మైనస్ సో దిస్ ఒకసారి పోతుంది కాబట్టి rxy of tau is greater than or equal 0. సో ఈ డినామినేటర్ ఏదైతే ఉందో దీన్ని కూడా 0 లోకి పంపించేయండి. అప్పుడు 0 అయిపోతుంది. సో మనకి ఏముంటుంది? రిమైనింగ్ న్యూమరేటర్ ఏదైతే ఉందో అదొక్కటే ఉంటుంది. గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ 0. ఓకే అమ్మా. సో ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ rxy of tau ఉంది కదా, దీన్ని RHS సైడ్ కి ఫార్వర్డ్ చేయండి. అప్పుడు ఏమవుతుంది? జస్ట్ స్క్వేర్ రూట్ ఆఫ్ rxx of 0 r by y of 0 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ మైనస్ ఆర్ ప్లస్ rxy of tau. ఓకే అమ్మా. దీన్ని రివర్స్ లో రాసుకుంటే ఏమవుతుంది? దీన్ని ఇటు తీసుకొస్తే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ అలా లెస్ దాన్ ఆర్ ఈక్వల్ అవుతుంది అంతే. ప్లస్ ఆర్ మైనస్ ని మనం మాడ్యులస్ గా రాసుకోవచ్చు కదా. సో మాడ్యులస్ rxy of tau is less than or equal square root of rxx of 0 into r by y of 0. ఓకే అమ్మా, అర్థమవుతుందా? సో దిస్ ఈస్ ద సెకండ్ ప్రాపర్టీ. సో ఈ ప్రాపర్టీ ప్రూవ్ చేయాలి అంటే ఫస్ట్ మనకి ఏం గుర్తుండాలి? ఈ రిలేషన్షిప్ తీసుకోవాలి అని గుర్తుండాలమ్మా. ఇంకా రిమైనింగ్ అంతా కామన్ యాజ్ టీజ్ గా మన ప్రొసీజర్ చేస్తూ ఉంటే సింప్లిఫై చేయడమే మనం చేసింది ఇక్కడ. ఓకే అమ్మా. నెక్స్ట్, ఇఫ్ x of t and y of t are two random processes with auto correlation rxx of tau and ryy of tau, then the cross correlation function satisfies inequality
modulus rxy of tau is less than or equal 1/2 of rxx of 0 plus ryy of 0. మనం ఇది ప్రూవ్ చేయాలమ్మా. చూడండి చాలా ఈజీగా చేయొచ్చు ఇది. హౌ టు డూ దిస్? ఫస్ట్ ఇక్కడ చూడమ్మా, మనం ఇక్కడ ఏం ప్రూవ్ చేసాము? మాడ్యులస్ rxy of tau is less than or equal square root of rxx of 0 into ryy of 0. ఇది ఒకటి ప్రూవ్ చేసాం. చూడమ్మా, ఇప్పుడు సపోజ్ మనకి rxx of 0 ryy of 0 అనేవి 2 కాన్స్టెంట్స్ అనుకున్నామమ్మా. rxx of 0 ryy of 0 2 కాన్స్టెంట్స్ అనుకున్నాం అనుకోండి. సో ఇప్పుడు మనం 2 కాన్స్టెంట్స్ కి యావరేజ్ కనుక్కోమంటే ఎలా కనుక్కుంటాం? అర్థమెటిక్ మీన్ అంటామమ్మా దాన్ని. అర్థమెటిక్ మీన్ అంటే యావరేజ్ అని. ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? 2 కాన్స్టెంట్స్ ఇచ్చి అర్థమెటిక్ మీన్ క్యాలిక్యులేట్ చేయమంటే ఆ 2 కాన్స్టెంట్స్ ని ప్లస్ చేసి డివైడెడ్ బై 2 వేస్తాం. అవునా? సో అర్థమెటిక్ మీన్ వస్తుంది. జామెట్రిక్ మీన్ అంటే ఏంటమ్మా? స్క్వేర్ రూట్ ఆఫ్ కాన్స్టెంట్ 1 ఇంటూ కాన్స్టెంట్ 2. అవునా? చూడమ్మా, సపోజ్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. చూడండి ఇక్కడ, ఇఫ్ యు ఆర్ టేకింగ్ 2 కాన్స్టెంట్స్, యాక్చువల్ గా మనం తీసుకుంది ఏంటంటే ఇక్కడ rxx of 0 and ryy of 0. These are the 2 constants. ఎందుకంటే rxx of 0 కాన్స్టెంట్, ryy of 0 కాన్స్టెంట్. వీటికి బదులుగా నెంబర్స్ తీసుకుందాం మనం. ఏవో ఒక నెంబర్స్ తీసుకుందాం. ఓకేనా? Suppose if you are taking 5 and 7. Suppose if you are taking 5 and 7 are 2 constants. Arithmetic mean ఏమొస్తుందమ్మా? Arithmetic mean 5 plus 7 by 2. అవునా? 5 plus 7 divided by 2. ఎంత? 5 plus 7 part all divided by 2 6. అవునా? అదే జామెట్రిక్ మీన్ చూసామనుకోండమ్మా. జామెట్రిక్ మీన్ చూసామనుకోండి, జామెట్రిక్ మీన్ ఏమవుతుంది? స్క్వేర్ రూట్ ఆఫ్ 5 into 7. 5 into 7 ఎంతమ్మా? 35. అవునా? స్క్వేర్ రూట్ ఆఫ్ 35 అంటే what is the value will be getting? Square root of 35 అంటే నియర్లీ 5.9. ఓకేనా? నియర్లీ 5. స్క్వేర్ రూట్ ఆఫ్ 35 కదమ్మా. అంటే చూడండి, దట్ ఈస్ లెస్ దాన్ 6. అవునా? సపోజ్ ఇక్కడ చూడండి, రెండు మనం స్క్వేర్ రూట్ లో రావాలి అంటే యాక్చువల్ గా స్క్వేర్ రూట్ ఆఫ్ 6 మనం ఎలా రాసుకోవచ్చు? స్క్వేర్ రూట్ ఆఫ్ 36 అని రాయొచ్చు కదా. ఓకేనా? ఇక్కడ మనకి కింద ఏమొచ్చింది? జామెట్రిక్ మీన్ స్క్వేర్ రూట్ ఆఫ్ 35. సో ఇఫ్ యూ క్యాలిక్యులేట్, if you are taking 2 constants, you are calculating arithmetic mean and geometric mean. So which is greater here? Arithmetic mean is greater or geometric mean is greater? ఈ రెండిట్లో ఏ నెంబర్స్ పెద్ద నెంబర్ అమ్మా? స్క్వేర్ రూట్ ఆఫ్ 36 గ్రేటరా, స్క్వేర్ రూట్ ఆఫ్ 35 గ్రేటరా? ఆబ్వియస్లీ స్క్వేర్ రూట్ ఆఫ్ 36 ఈస్ గ్రేటర్. స్క్వేర్ రూట్ ఆఫ్ 36 అంటే అర్థమెటిక్ మీన్. అర్థమెటిక్ మీన్ అనేది ఏదైనా మనం 2 నెంబర్స్ తీసుకున్నప్పుడు దానికి అర్థమెటిక్ మీన్ అనేది గ్రేటర్ వాల్యూ వస్తుందమ్మా, గ్రేటర్ దాన్ ద జామెట్రిక్ మీన్. ఓకేనా? యు అండర్స్టాండ్? If we are taking any 2 constants, arithmetic mean is always greater than geometric mean. దాన్ని లేదు అంటే geometric mean is always less than arithmetic mean. Okay అమ్మా?
సో ఇప్పుడు మనం తీసుకున్న కాన్స్టెంట్స్ ఏంటి యాక్చువల్ గా rxx ఆఫ్ 0 ryy ఆఫ్ 0. సో దీనికి అర్థమెటిక్ మీన్ అంటే rxx ఆఫ్ 0 ప్లస్ ryy ఆఫ్ 0 డివైడెడ్ బై 2. జామెట్రిక్ మీన్ అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ rxx ఆఫ్ 0 ఇంటూ ryy ఆఫ్ 0. అంటే ఇక్కడ మనకి రిలేషన్ ఏంటి, రిలేషన్ ఏమొచ్చింది మనకి, geometric mean is less than arithmetic mean. Okay ma, geometric mean ante here square root of rxx of 0 into ryy of 0 is less than or equal. Sometimes or equal కూడా అవుతుంది. ఎందుకంటే సపోజ్ 3 తీసుకున్నాం అనుకున్నామా, 3 తీసుకున్నాం అనుకో కాన్స్టెంట్స్, అప్పుడు ఏమవుతుంది 3 + 3/2. అర్థమెటిక్ మీన్ ఎంత 6/2, దట్ ఈస్ 3. జామెట్రిక్ మీన్ 3 into 3, that is equal to 3. కాబట్టి ఇక్కడ less than or equal we are getting. Okay, less than kadamma, less than or equal also, some depending on the constants. Okay, less than or equal. That's why ikkada geometric mean ante square root of rxx of 0 ryy of 0 is less than or equal rxx of 0 plus ryy of 0 divided by 2. సో ఇది మనకి అర్థమెటిక్ మీన్ జామెట్రిక్ మీన్ నుంచి వచ్చిన రిలేషన్. 2 కాన్స్టెంట్స్ తీసుకుంటే ఆల్రెడీ మనకి ఇక్కడ మనం ఆల్రెడీ ఈ కండిషన్ ని ప్రూవ్ చేసుకున్నాం. ఓకేనా, సో ఈ కండిషన్ ని కూడా తీసుకోండి. సో ఈ రెండిట్లో మనకి చూడమ్మా, సో ఈ రెండింటిని కంబైన్ చేస్తే we are getting the required. ఓకేనా, ఈ రిలేషన్స్ ని అనలైజ్ చేయండి అమ్మా, then we are getting the required. Okay, next. If two random processes x of t and y of t are statistically independent, at least Whiteson stationary, then rxy of tau equal to x bar into y bar. చూడమ్మా, Whiteson's stationary గుర్తుందా? Whiteson's stationary అంటే what is Whiteson's stationary? Here Whiteson's stationary means second order stationary process ని మనం Whiteson's stationary process అంటామమ్మా. అందులో కండిషన్స్ ఏంటి, మీన్ వాల్యూ 0, మీన్ వాల్యూ కాన్స్టెంట్, ఆటో కొరిలేషన్ కాన్స్టెంట్. ఓకే అమ్మా, మనకి Whiteson's స్టేషనరీ అనగానే మనకి ఏం గుర్తు రావాలి, కండిషన్స్ గుర్తు రావాలి. ఏంటి ఆ 2 కండిషన్స్, మీన్ వాల్యూ కాన్స్టెంట్, ఆటో కొరిలేషన్ కాన్స్టెంట్. ఓకేనా, దెన్ మనం ఏం ప్రూవ్ చేయాలి, rxy ఆఫ్ tau ఈక్వల్ టు x బార్ ఇంటూ y బార్. ఓకేనా, సో ఫస్ట్ rxy ఆఫ్ tau ఫార్ములా రాద్దాం. ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఆఫ్ x ఆఫ్ t ఇంటూ y ఆఫ్ t ప్లస్ tau. ఇక్కడ ఏమన్నాము, స్టాటిస్టికల్లీ ఇండిపెండెంట్. ఎప్పుడైతే మనం స్టాటిస్టికల్లీ ఇండిపెండెంట్ అన్నామో మల్టిప్లికేషన్ ఉన్నప్పుడు ఎక్స్పెక్టెడ్ వాల్యూని సపరేట్ చేయొచ్చు కదా, సపరేట్ చేసాం. ఇక్కడ x ఆఫ్ t అండ్ y ఆఫ్ t ఆర్ Whiteson's స్టేషనరీ అన్నాం. ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఆఫ్ x ఆఫ్ t ని x బార్ గా రాసుకోవచ్చు ఇంటూ ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఆఫ్ y ఆఫ్ t ప్లస్ tau. దీన్ని మనం Whiteson's స్టేషనరీ కదా, y ఆఫ్ t దగ్గర ఎంతైతే ఎక్స్పెక్టెడ్ వాల్యూ రిజల్ట్ వస్తుందో y ఆఫ్ t ప్లస్ tau కి కూడా అంతే ఎక్స్పెక్టెడ్ వాల్యూ రిజల్ట్ వస్తుంది. కాబట్టి x బార్ ఇంటూ y బార్. ఓకే అమ్మా, నెక్స్ట్ చూడండి. If the two random processes x of t and y of t have 0 mean or jointly Whiteson's stationary, then limit tau tends to infinity rxy of tau equal to 0. చూడమ్మా, ఇక్కడ ఏంటి, x of t and y of t have 0 mean అంటే దాని మీనింగ్ ఏంటమ్మా, expected value of x of t equal to 0 and expected value of y of t equal to 0 and jointly Whiteson's stationary. సో మనం ఏం ప్రూవ్ చేయాలి, లిమిట్ tau tends to infinity rxy of tau equal to 0. ఫస్ట్ rxy of tau ఫార్ములా రాసేసాము, ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఆఫ్ x of t ఇంటూ y of t ప్లస్ tau. ఇక్కడ tau tends to infinity అప్లై చేస్తున్నాము, స్టాటిస్టికల్లీ ఇండిపెండెంట్ అప్లై చేస్తున్నాము. సో లిమిట్ tau tends to infinity rxy of tau స్టాటిస్టికల్లీ ఇండిపెండెంట్ కాబట్టి ఇక్కడ మనం మల్టిప్లికేషన్ ఉన్నప్పుడు ఎక్స్పెక్టెడ్ వాల్యూని సపరేట్ చేయొచ్చు కదమ్మా. సో ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఆఫ్ x of t ఇంటూ
expected value of y of t plus tau. That is nothing but x bar. X bar. This is nothing but x bar. This is y bar. So ఇక్కడ 0 mean అన్నాం కదా, x of t కి y of t కి 0 mean అన్నాం కదా, అంటే x bar 0, y bar 0. Totally we are getting 0. Okay ma? So these are the properties of cross correlation function. Okay ma? You understand the properties of cross correlation function? So if you practice, then these properties are very easy. Okay amma, మనం ప్రాక్టీస్ చేస్తే చాలా ఈజీగా ఉంటాయి. So all of you practice today these properties of cross correlation. Okay, thank you.